లిడ్కాప్ లిడ్కాప్ కార్పొరేషన్ చైర్మన్. ఇక ప్రధానంగా ఈరోజు అంశాల్లో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అలాగే ప్రజా సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలు అవన్నీ కూడా అంశాలపైన జగన్మోహన్ రెడ్డి గారు సభ్యులకి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభలో మాట్లాడే సమయం హక్కుగా వస్తుంది. ఆ హక్కు ఇవ్వడం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేకనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. అందువల్ల అసెంబ్లీలో మనం చేయగలిగింది ఏమీ లేదు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలకు ఆధారాలు, సాక్ష్యాలతో నేను ప్రెస్ మీట్లు పెడతాను. ప్రతి అంశంలో ప్రజలకి నాణ్యానికి మరోవైపు చూపిస్తాం. కానీ మండల్లో మనకు బలం ఉంది, ప్రజల తరఫున అక్కడ గట్టిగా పోరాడాలి అంటూ ఇంకా డిఎస్సి మీద ఈ మధ్యన వరుసగా ఆందోళనలు ఇవన్నీ కూడా నిర్వహించారు. నిరసన కార్యక్రమాలు అవన్నీ కూడా డిఎస్సి లీకేజీలు అక్రమాలపై 74 రోజులుగా దాదాపు 10 రకాల కార్యక్రమాలు చేశాం. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. డిఎస్సికి సంబంధించినటువంటి ఆధారాలు అలాగే సాక్ష్యాలన్నింటినీ కూడా ఇప్పటికే ప్రజల ముందు పెట్టాం. డిఎస్సిలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్ రావడం అనేటువంటిది చూసాం. మెరిట్ లిస్టు మారిన వ్యవహారాలు ఇవన్నీ బయటపడ్డాయి. సో గతంలో ఆయన చెప్పినటువంటి అంశాలు ఈ అంశం ఒకటి. ఇంకా ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన వీటి గురించి కూడా మనం అడగాలి అనేటువంటిది. 13 త్రైమాసికాలుగా ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. ఒక్కో త్రైమాసికానికి సుమారు 700 కోట్ల చొప్పున 9,100 కోట్లు పెండింగ్. వసతి దీవెన కింద మరో 3,300 కోట్లు పెండింగ్. ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన కలిపి 12,400 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఇచ్చింది కేవలం 2,900 కోట్లే. ఇంకా 9,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. సో విద్యార్థుల తరఫున ఈ అంశం మీద కూడా గట్టిగా పోరాడాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి దిశానిర్దేశం చేశారు. అలాగే ఇంకా రైతు సమస్యలు, వాటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు పదే అక్కడికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి అడ్రస్ చేయడం కూడా మనం చూసాం. వాటి మీద కూడా మాట్లాడాలి అని చెప్పేసి అన్నారు. అలాగే పీపీపీ పాలసీ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్ అన్నట్టుగా ఉంది. పీపీపీ ప్రాజెక్టులకు ప్రభుత్వమే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తుంది అంటున్నారు. ఈ అంశాల మీద కూడా మనం చర్చించాలి అనేటువంటిది. అలాగే దిశ చట్టాన్ని విత్డ్రా చేసుకుంది గవర్నమెంట్. అది చాలా మంచి చట్టం, అది దాన్ని విత్డ్రా చేసుకోవటం, దాని మీద కూడా మనం గట్టిగా పోరాడాలి అనేటువంటిది. ఇవన్నీ కూడా వీటి మీద దిశానిర్దేశం చేశారు. ఈ అంశాల మీద ఇప్పుడు మనతో చర్చించడానికి ఉన్నారు కాకుమాన్ రాజశేఖర్ గారు. సార్ నమస్కారం. సార్ సార్ వాయిస్ ఒకసారి మ్యూట్లో. హలో ఇప్పుడు ఓకే సార్. జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి దిశానిర్దేశం చేసినటువంటి విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. వాటి మీద మీ స్పందన, ముఖ్యంగా అదే మనకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక హక్కుగా మనకి రావాల్సిన టైం వస్తుంది. అది ఇవ్వడం ఇష్టం లేకే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదు అనేటువంటిది ప్రధానంగా ప్రస్తావించారు. దీని మీద మీ స్పందన. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంటే తప్పితే సభలో మాట్లాడేటువంటి పూర్తి స్థాయి అవకాశము, సమయము ఉండదు అనేటువంటిది మనం గతంలో చూసాము, ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏమాత్రం మాట్లాడనిస్తారో, ఏమాత్రం అవకాశం ఇస్తారో అనేటువంటిది అనేక సందర్భాల్లో చూసినటువంటి విషయం. అందుకొరకే ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష హోదా ఉంటుందో మనకు ఖచ్చితమైనటువంటి చట్ట ప్రకారం మనకు రావాల్సినటువంటి సమయం వస్తుంది అనేటువంటి మాట వాస్తవం. దానికి భిన్నంగా వాళ్ళు అది ఇవ్వడానికి సిద్ధపడలేదు. మరి మళ్ళీ మరొక పక్క అసెంబ్లీకి రండి, చర్చించండి అని మాట్లాడటం జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు కౌన్సిల్లో మరి ఏదైతే మెజారిటీ ఉందో అక్కడ మాట్లాడే అవకాశం ఉంటుందో అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇందులో ప్రధానంగా ఇప్పుడు ఏదైతే మరి వైసీపీ 11 సీట్లకి పరిమితమైనటువంటి సందర్భంలో మరి వాళ్ళు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో మరి ఇగ్నోర్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నిర్ణయం తీసుకోవడం అంతకుమించి వేరే లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే ఎప్పుడు రావడానికి, ఎనీ టైం ఎప్పుడు వస్తే అప్పుడు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రజల సమస్యలను మరి అక్కడ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి అవకాశం లేదు కనుక ప్రజల మధ్యలోనే, ప్రజలతోనే మమేకమై ప్రజలకే ఈ విషయాలన్నీ కూడా మేము ప్రజలకు తెలియజేయడం జరుగుతా ఉంది.
సార్ అదే ఇప్పుడు మీరు ఇప్పటికే అసెంబ్లీకి రావట్లేదు అని స్పీకర్తో సహా చాలామంది అప్పీల్ చేస్తున్నారు. దాని మీద పెద్ద విమర్శలు కూడా